అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒక బర్త్డే పార్టీ 4 కుటుంబాల్లో తీవ్రని విషాదాన్ని మిగిల్చింది. రోడ్ యాక్సిడెంట్లో కారు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందిన సంఘటన మొకిలా హైదరాబాద్లో కలకలం రేపుతుంది. ప్రస్తుతం వారి తల్లిదండ్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఏం చెప్పారు, ఆ తల్లితో ఏం మాట్లాడారని తెలుసుకుంది. ఒకసారి నిఖిల్ తల్లి ఉన్నారు. అమ్మ, ఈ సమయంలో బాధ అందరికీ, కానీ అసలు మీకు చివరిగా నిఖిల్ ఏమన్నా మాట్లాడారు, మీతో ఏం చెప్పారు? అసలు నాకు 10 టైం కాల్ చేశాడు సార్. ఏ టైంలో? 10:30 ఆ టైం నార్మల్గా కాల్ చేస్తాడు. తర్వాత ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం, అందరం కలిసి పీజీకి వెళ్ళిపోతాను అన్నాడు. సరే అమ్మ అన్నాను, అంతే అండి. 2 మినిట్స్ మాట్లాడండి, ఎక్కువ కూడా మాట్లాడలేస్తాను. బర్త్డే పార్టీకి వెళ్తున్నామని చెప్పారా? ముందు రోజు అయిపోయింది సార్, బర్త్డే పార్టీ కాదు, ముందు రోజు అయిపోయింది. ముందు రోజే బర్త్డే? అవును సార్. ఎవరిది బర్త్డే అని చెప్పారు? అదే సుమిత్ బర్త్డే ముందు రోజు అయిపోయింది సార్. ఎప్పుడు వాళ్ళు అందరూ కలుస్తారు, రెగ్యులర్గా అందరూ కలుస్తారు. అయితే ఒక అబ్బాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు సార్ వాడు. వెళ్ళినప్పుడు ఇలా అయింది. మార్నింగ్ 4:30కి నాకు కాల్ వచ్చింది. అప్పుడే తెలిసింది సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కూడా నాకు తెలియదు సార్. ఏ కాలేజీలో చదువుతుంటారు వీళ్ళంతా? ఒకటే కాలేజ్? ఒకటే సార్, అందరూ ఒకటే ఎక్కువ యూనివర్సిటీలో చదువుతారు. రెగ్యులర్గా కలుస్తుంటారా వీళ్ళు? లాస్ట్ మీతో ఏమైనా చెప్పాడా? లాస్ట్ మాట్లాడినప్పుడు ఏమని చెప్పాడు? ఏం లేదు సార్, రెగ్యులర్గా మేము అక్కడే ఉంటాం సార్. రెగ్యులర్గా వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. తను పీజీలో ఉంటాడు. పీజీలో ఉంటాడు సార్. అంటే వీళ్ళందరూ కలిసి ఉంటారా? అందరూ పీజీలో సపరేట్ సార్ ఎవరు వాళ్ళు. మీకు నైట్ ఏ టైంలో ఫోన్ చేశాడమ్మా లాస్ట్కి? 10:30 ఆ టైం. అంటే ఇంటికి వస్తా అనడం కానీ ఇంకేమైనా మీకు లాస్ట్లో మీకు చెప్పిన షేర్ చేసింది? నేను రెగ్యులర్గా ఇద్దరం చేస్తాం సార్. తను నాకు చేస్తాడు, నేను ప్రతిరోజు నైట్ మాట్లాడుకుంటాం ఇద్దరు. నార్మల్గానే చెప్పాడు అంతే సార్. లాస్ట్గా మీకు అంటే ఇంటికి ఎప్పుడు వచ్చాడు? అంటే పీజీలో ఉంటాడు కదా, ఇంటికి ఎప్పుడు వచ్చాడు? ఆల్టర్నేట్ డేస్ వస్తూ ఉంటాడు సార్. వస్తూ ఉంటాడు. మీతో కలిసినప్పుడు లాస్ట్ టైం మీతో ఏమైనా షేర్ చేశాడా ఏమైనా? సార్ ఎంత నార్మల్ సార్, ఇది యాక్సిడెంట్ కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా సార్. జస్ట్ రోజు అలా మాట్లాడతాడు, అలాగే మాట్లాడాడు. అసలు ఏం కావాలనుకున్నాడు నిఖిల్? ఆయన లక్ష్యం ఏమనుకున్నాడు? ఉన్నాయి సార్, నెక్స్ట్ ఎంఎస్ చేద్దామని, మంచిగా సెటిల్ అవ్వాలని చాలా ఉన్నాయి సార్. కానీ సడన్గా ఇలా అయిపోయింది. సో ఇది పరిస్థితి. విషాద ఛాయలు. తన కొడుకు చివరిగా 10:30కి మాట్లాడాడు ఫోన్ కాల్. అదే చివరిగా తన కొడుకుతో మాట్లాడిన మాటలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మార్చురి వద్ద తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తమ కళలు నిజం చేసుకుంటామని చెప్పి ఎన్నో విషయాలు నిఖిల్ తనతో పంచుకున్నాడంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరుగా మార్చురి వద్ద విలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా తల్లిదండ్రులు చేరుకుంటున్నారు మార్చురి వద్దకి. 4 కుటుంబాల్లో విషాదం మిగిల్చిన ఈ రోడ్డు ప్రమాదం సంబంధించినటువంటి బాధిత కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మార్చురి వద్ద రోదనలు మనకు కనిపిస్తున్నాయి. సో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురి వద్దకైతే మరి యొక్క తల్లిదండ్రులు ఇంకా చేరుకుంటున్న పరిస్థితి.